భారత్లో కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లు అంటే బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ రాబోతున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగసిద్ధం చేసింది. ఈ మార్పుల వల్ల జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు జారీ చేయడం, పెద్ద నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి రూల్స్ అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు ఉద్దేశించిన గడువు ఈ కొత్త చట్టాల్లో పెంచారు. అయితే ఎవరైనా అరెస్ట్ అయితే 14 రోజుల్లో మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్ ఉంటుంది. 45 రోజులలో తీర్పు ఇవ్వాలి. 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలి. 7 ఏళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ఉన్న నేరాల్లో దర్యాప్తు అధికారులు తప్పనిసరిగా ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల్లోనే ఈ కేసులో కొలిక్కి తేవాలి. అత్యాచారానికి గురైన బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. పిల్లలను కొనడం, అమ్మడానికి కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. ఇక ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తుల నేరాల ద్వారా వచ్చిన డబ్బులతో వారుకున్న చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. వాళ్లు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా పోలీసులు కేసు నమోదు చేయాలి. అయితే ఫోక్సో కేసుల్లో మాత్రం బాధితురాల వాగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయొచ్చు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యానికి నివారించడానికి న్యాయస్థానాలు గరిష్టంగా కేవలం 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యేదాకా ప్రతి సమాచారం కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా బాధితులకు అందించాలి. సాక్షులు ఇచ్చిన వాగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిలాకర్లో జాగ్రత్తగా భద్రపరుస్తారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ సిసిటిఎన్ఎస్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేశారు. దీంతో సాక్ష్యాలను ఆన్లైన్ ద్వారా పంపుతారు. డిజిలాకర్ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఐసీజేఎస్కు అనుసంధానిస్తారు. దీంతో పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అవసరమైనప్పుడు సాక్ష్యాలను పరిశీలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేరు. ఇక ఇళ్ల సోదాల ప్రక్రియను పోలీసులు తప్పకుండా వీడియో తీయించాల్సి ఉంటుంది. సోదాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు దానికి సంబంధించిన రిపోర్టు 48 గంటల్లోనే కోర్టులో సమర్పించాలి. దీంతో వాటిని తారుమారు చేసే ఛాన్స్ తగ్గుతుంది. అంతేకాదు, బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై పోలీసులు 3 రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాలు తీసుకోవాలి. మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, దివ్యాంగులు, 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల దాటిన వారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. తాముండే చోటే పోలీసుల సాయం తీసుకోవచ్చు. దర్యాప్తు, న్యాయ విచారణ సమన్లు ఇక నుంచి డిజిటల్ రూపంలోనే, అంటే వాట్సాప్ తదితర మార్గాల్లో పంపొచ్చు. ఇలా చేయడం వల్ల అటు బాధ్యులు, ఇటు పోలీసులు సాకులు చెప్పు తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అలాగే సాక్షి మరో ఊరికి వెళ్లే కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఆ ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న ఊర్లోనే గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం ఇవ్వచ్చు. బాధితుల అరెస్టు సమాచారాన్ని వాళ్ళ స్నేహితులు, కుటుంబీకులు, బంధువులకు పోలీసులు తెలపాలన్న రూల్ను పెట్టారు. దీంతో బాధితులకు తక్షణమే సాయం లభించే అవకాశం ఉంటుంది. అరెస్టు వివరాలను పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. బాధితులకు, నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, ఛార్జ్షీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 2 వారాల్లోనే పొందే అవకాశం ఉంటుంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. ఇనారెడ్డి. స్వాతి, మనం గమనించవచ్చు, ఈ రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి ఉన్నాయి. దీన్ని మనం గమనిస్తే దాదాపుగా 150 ఏళ్ల తర్వాత ఈ బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇప్పటి వరకు అమలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా, జరుగుతున్న నేరాలకు అనుగుణంగా చట్టాలన్నీ మార్చుకొని ఈ రోజు నుంచి ఐపీఎస్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంరహిత క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ బిఎన్ఎస్, అలాగనే 2 చట్టాలు అంటే ఐపీఎస్ తర్వాత సిఆర్పిఎస్ అంటే
ఇండియన్ పీనల్ కోడ్ అలాగనే క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ సంబంధించి రెండు కూడా మారిపోయి ప్రస్తుతం ఈ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అలానే క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ సిఆర్పి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంరక్షిత బిఎన్ఎస్ఎస్ అలాగనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ స్థానంలో భారతీయ సాక్ష్య అధినేత చట్టాలు అంటే బిఎస్ఏ చట్టాలు ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా రానున్నాయి. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఎవరైతే 14 రోజుల్లోపు కస్టడీ కోరే ఛాన్స్ ఉందో ఈ కేసుల్లో 40 రోజుల్లో తీర్పు ఇవ్వాలని 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలని ఇదే కాకుండా 7 ఏళ్లకు పైబడి శిక్ష పడే ఛాన్స్ ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించాలని చెప్పని అలాగనే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా 14 రోజుల్లోనే కేసును కొలికి తేవాలని చెప్పేసి అన్న చట్టాలు అలాగనే అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలని ఆ బాధితురాలు వైద్య నివేదికలు 7 రోజుల్లో సిద్ధం చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ చట్టంలో ఉంది. ఇదే కాకుండా పిల్లలను కొనడం అమ్మటానికి సంబంధించిన వ్యవహారం కూడా కొత్త చట్టాల ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరంగా ఉంది. ఇదే కాకుండా మైనర్ పైన సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణ శిక్ష అనేది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తాను కూడా చట్టం చెబుతా ఉంది. ఇదే కాకుండా ఈ కేసు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి విచారణను సంబంధించిన సాక్ష్యాధారాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇచ్చి ఇమ్మీడియట్ గా శిక్ష పడేలా చేయాలని చెప్పని కూడా ఈ కొత్త చట్టాలు చెప్తా ఉంది. మనం చూడొచ్చు ఈ సివిల్ కేసు వ్యవహారంలో కూడా గత చట్టాల పరిధిలో కొన్ని సంవత్సరాల పాటు జరిగేది. కానీ ఇప్పుడు చిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం అలాగనే మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలని అలాగనే బాధితురాలు వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయాలి. ఒకవేళ కనుక మహిళా మెజిస్ట్రేట్ కనుక అందుబాటులో లేకపోతే మహిళా పోలీస్ అధికారి వాళ్ళ మహిళా పోలీస్ సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఆధారపరచాలని చెప్పి అలాగనే పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాల వాంగ్మూలాన్ని పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే కేసు నమోదు చేయొచ్చని చెప్పేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ CCTNS ను దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశారంటే ఈ నెట్వర్క్ ద్వారా ఒక వ్యక్తి చేసిన నేరాలకు సంబంధించి అతని యొక్క ఆధార్ కార్డు కానీ అతని ఫేషియల్ అంటే ఫోటో కానీ స్కాన్ చేయగానే అతనికి సంబంధించిన కేసులన్నీ కూడా ఇమ్మీడియట్ గా డిస్ప్లే అయ్యేలా అతని మీద ఉన్న నేరాలు తర్వాత కేసు డీటెయిల్స్ ఎలాంటి కేసుల్లో అతను ప్రీవియస్ హిస్టరీ ఎలా ఉంది తర్వాత అతని మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉందన్న అన్ని కూడా అంటే క్రిమినల్ ట్రాకింగ్ రికార్డ్ అంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ అనుసంధానం చేశారు. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో దోపిడీలు దొంగతనాలు అత్యాచారాలు చేసినప్పటికి కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా ఇమ్మీడియట్ గా సిస్టమ్ మీద డిస్ప్లే అయ్యే ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దేశం మొత్తాన్ని కూడా అనుసంధానం చేశారు పోలీస్ స్టేషన్. కాబట్టి ఖచ్చితంగా ఆ నేరస్తుడి యొక్క నేర స్వభావము ప్రీవియస్ హిస్టరీ ప్రీవియస్ కేసులు జైలు శిక్ష ఏ కేసు విషయంలో జైలు ఇస్తున్నాడు ప్రస్తుతం అతను కేసు హిస్టరీ అన్ని వివరాలు కూడా తెలుసుకునే వెసులుబాటు కూడా ఈ చట్టంలో కల్పించింది. అలాగనే డిజి లాకర్ ఇంటర్ ఆప్టికల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS కూడా అనుసంధానం చేశారంటే ఇదే కాకుండా ఎలాంటి ఆధారాలు కూడా మాయం చేయలేని వ్యవస్థను రూపకల్పన చేసి అనుమానాస్పదలను జప్తు చేసి అనుమానాస్పదంగా మర్డర్ కేసుల్లో కావచ్చు కొన్ని కేసుల్లో కొంత ఎవిడెన్స్ సంబంధించిన వ్యవహారంలో కొన్ని వస్తువులు సేకరిస్తారు. ఆ వస్తువులు సేకరించినప్పుడు కేసు మొత్తం ఛార్జ్ షీట్ దాఖలైన సమయంలో కోర్టుకు సమర్పిస్తే ఆ కేసు యొక్క డెన్సిటీ తగ్గటం కానీ ఆ కేసులో ఈ ఆధారాలు సరిపోవని కానీ గతంలో చెప్పే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంటే ఆధారాలు ఏమైతే దొరికాయో ఫోరెన్సిక్ కావచ్చు పోలీసులకు కావచ్చు అవి కావచ్చు తర్వాత అనుమానాస్పద వస్తువులన్నింటి కూడా
48 గంటల్లోనే కోర్టుకు సమర్పించాలి. అంటే కోర్టుకు సమర్పించి కోర్టు రికార్డులు కనుక అయిపోతే ఆ అనుమానాస్పద వస్తువుకు సంబంధించిన ఆ ఇన్వెస్టిగేషన్ లో దొరికిన ఫోరెన్సిక్ రిపోర్ట్లు దొరికిన ఆధారాలన్నింటి మీద కూడా ఇమ్మీడియట్ గా దాని మీద ఒక రిపోర్ట్ తయారవుతుంది కోర్టులో. సో దాని ఆధారంగా కూడా కేసు త్వరితగతిన విచారణ జరిగే అవకాశం ఇస్తా ఉంది. అలాగనే ఇంకొక చాలా మేజర్ ఏంటంటే స్వాతి, బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఆన్లైన్ లోనే ఫిర్యాదులు పోలీసులు అలాగనే ఈ 3 రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకం సేకరణకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న మహిళలు, అలాగనే దీర్ఘ వ్యాధులు ఉన్నవారు, దివ్యాంగులు, 15 పిల్లలు అయితే మాత్రం పోలీస్ స్టేషన్ వచ్చిన కేసును రికార్డ్ చేసి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తిరిగి వాళ్ళ ఇంటికే వెళ్లి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే తామున్న చోటుకే పోలీసులు సాయం అందించే రకంగా అంటే ఈ క్రిమినల్ ప్రొసీడింగ్ కోర్సును మార్చారు. ఇకపై ఏదైనా తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తి తప్పించుకుని పోకుండా బాధితులకు సపోర్ట్ గా ఉండే సిస్టమ్ సాయంత్రమే కాకుండా పోలీసులకు కూడా కొంత వెసులుబాటు ఉంది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవటం, అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం, సాక్ష్యాలు సేకరించడం లాంటి విషయాల్లో 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేయటం ఇలాంటివి ఉంది. కాబట్టి ఈ సిస్టమ్ వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి న్యాయం త్వరితగతిన బాధితులకు చేరుతుందని చెప్పిన విషయమే కాకుండా కొంత పోలీసులకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. దాన్ని అంటే ఉన్న అవకాశాన్ని పోలీసులు ఎక్కువగా దాన్ని కనుక రియాక్ట్ అయితే పోలీసులకు దాన్ని తప్పుదో పట్టించే అవకాశం ఉంది చెప్పన్న ఆరోపణలు ఉన్నప్పుడు కూడా సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంది. కాబట్టి ఎలక్ట్రానిక్ సిస్టమ్ అంటే ఏదైనా సమన్లు జారీ చేసినప్పుడు, అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇంటికి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్లే పరిస్థితి అయితే ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ద్వారా ఈమెయిల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ ద్వారా కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇకపై కేసులు త్వరితగతిన విచారణ ఉండటమే కాకుండా నేరస్తులకు తొందరగా శిక్ష పడే అవకాశం ఈ చట్టాల్లో ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ వినారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.